నథింగ్, జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ దట్స్ ఆల్. ఓకే. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇది, ఎవరితోనూ డిస్కస్ చేయకండి. సార్ నేను ఆధారాలతో ఏమైనా? ప్రస్తుతానికి వద్దు, నేను సార్ చూస్తాను. అందులో ఇప్పుడు మీ అన్నయ్య ఇన్వాల్వ్ అయ్యాడు. నీకు 100 ఏళ్ళ ఆయుషయ్యా. నా ఆయుష్ను తగ్గించడానికంటూ కొందరు ఉన్నారు కదా సార్. నేనుండగన్నా ఎలా తగ్గిస్తారో అది చూద్దాం. రా లాక్స్, కూర్చో. సార్ నువ్వు బయలుదేరు. సార్ భలేవాడవయ్యా నువ్వు. 100 ఏళ్ల నాటి సరుకు ఉంది తెస్తున్నాను అని ఆశ పెట్టావు. నేను బాబీ గారి క్లబ్ లో ఎంతసేపు వెయిట్ చేసామో తెలుసా? సెక్యూరిటీ మీటింగ్ అయ్యేసరికి లేట్ అయింది. ఇవాళ తప్పకుండా తీసుకొస్తాను. సార్ నేను ఆల్రెడీ అన్ని పేపర్స్ ఇచ్చేసాను. మళ్ళీ వేరే పేపర్స్ కావాలంటున్నారు. ఎందుకు సార్? ఏ పేపర్స్ కావాలంటున్నారు? సార్ నువ్వు ఒకసారి లోనికి రా. సార్ ఐజీ గారి వైఫ్ పిల్లలు 2 రోజులు విజిట్ కని వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని వాళ్ళతో పాటు వెళ్ళు. ఈ ఊరు వాళ్ళ కొత్త. The collection of artifacts was so huge that during the reign of Ailim Tirunal, it was reconstructed to this present form. The intention was to provide a platform for exhibiting works of local and international artists and also to promote. Sorry, I was in a meeting. Okay. Myself, Divakar Menon. Hello. Music manager. IG Sir hasn't come? No, Baba. I have a very busy husband. Oh. He has sent someone to escort us and escaped. Okay. Please let me know if you need anything. Sure. Enjoy yours. Excuse me, toilet कहाँ है? It's over there, ma'am. Corridor and left side. Okay. Namaste, ma'am. Please Namaste. take him. Okay, ma'am. What I was telling was. It's there, an on the left side. for fine arts and crafts. Q? Why can't you take him, huh? You go with him. B12 SI answering, sir. ఒరిస్సా స్టేట్ చీఫ్ జస్టిస్ 5 గంటలకు వస్తున్నారు. ఎస్కార్ట్ గా వెళ్ళు. సార్ డ్రైవర్ ఆఫ్టర్నూన్ పర్మిషన్ అడిగాడు సార్. బండితో మనిషి లేట్ సార్. ఏంటి నీకు డ్రైవింగ్ రాదా? డ్రైవర్ లేకపోతే నువ్వే నడుపు. అలాంటి ఒక రూల్ ఉందని నీకు తెలీదా? లేదంటే నీకెవరో స్పెషల్గా ఆర్డర్ రాసి ఇవ్వాలా? ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటే వెళ్ళి ఆయన డిన్నర్ పూర్తి చేసుకుని పడుకునే వరకు ఆయనతోనే ఉండాలి. ఎంత టైం అయినా సరే. డ్రైవ్ చేయడం అంత కాని పనా? ఫుల్. నేను చెప్పిన పని చేయడమే నీ డ్యూటీ. అర్థమైందా? జవాబు చెప్పు. Hey Ashish. Over there. Okay. Arvind. क्या यार, कहाँ कहाँ ढूंढना पड़ता है तुम्हें? I told you na, it's the last day of sale. Coming. And listen, there's also this lovely sofa set on sale. Should we check it out? ఇంకా నయ్యో, నా అకౌంట్లో ఒక 6,000 రూపీస్ ఉంటాయి టోటల్గా. Let me see. Okay, I'll use my credit card. But it's on both of us, okay? ఓకే. मधु नेगा? A little left. Little more. Yeah, perfect. That'll give us more space. Okay. Thank you. Thank you, sir. ఆహా, ఎలా ఉంది? అదిరింది.
నేను ముందే చెప్పాను కదా మనకు ఒక సోఫా సెట్ కావాలని. కరెక్టే. I would never have thought of that. Genius. Coffee? కావాలి. బై ద వే మూడ్ కోర్ట్ నెక్స్ట్ మంత్ ఉంటుందని సీతారాం గారు చెప్పారు. నేను ఫిరోజ్ ఉంటాం అనుకుంటాను. He's always partial towards you. అంటే నా టాలెంట్ వల్ల కాదంటావు. Come on, Arvind. I'm not ready, Diya. Okay. I can understand that about others, but మధుని ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నావు ఎందుకు? తను నా పాస్కి ఒక రిమైండర్. I don't wanna go there. నేను ఎలాగైనా మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. 2 years, Arvind. నేను ప్రస్తుతానికి కోర్స్ కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాతే మిగతావన్నీ. డూ యూ హ్యావ్ ప్రాబ్లం? I do have a problem. కట్ చేయకండి చిన్నాన్న. హే చిన్నాన్న, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఏంటి? నీకా? అయ్యో, మీరు షాక్ అవడం చూస్తే నేనెవరితోనో లేచిపోతానన్నట్టుంది. ఎవరే ఆ అమ్మాయికుడు? చెప్తాను, కానీ నువ్వు వచ్చాక. అక్టోబర్ 2 రింగ్ ఎక్స్చేంజ్, నవంబర్ 4న పెళ్ళి. నువ్వు ఖచ్చితంగా రావాల్సి నాన్న. ఇంకా 3 నెలలు ఉందిగా. నాన్నకి ఫోన్ ఇస్తున్నా. అరవింద్ చిన్నాను. నేనేరా? నీకు చాలా వర్క్ ఉంది ఇక్కడ. 2 వారాలుగా నువ్వు ఇక్కడ ఉండాలి. అన్ని చోట్లకి నేను వెళ్ళలేను. నువ్వు వస్తావుగా? అన్నయ్య, నాతో పాటు ఇంకొకరు కూడా వస్తారు. పార్ట్నర్ అని చెప్తున్నావంటే నువ్విప్పుడు బిజినెస్ చేస్తున్నావన్నమాట చదువుకుంటూ. అరే, పిల్లలంతా లోనికి వెళ్ళండి. టైం 10:30 అయింది. నిద్రపోవాలి కదా. బాయ్. నువ్వు కూడా. నేను లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటో తెలుసా? గ్రేట్ సెలక్షన్. థ్యాంక్స్. సరే, వెళ్ళి పడుకోండి. వాడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడుగా. వదినా, అడుగు. ఉండు, అడుగుతాను. నువ్వు వెళ్ళిన తర్వాత నందు సైకిల్, క్రికెట్ కిట్ ఆ రూమ్లోనే పెట్టుకున్నాడు. ఆ రూమే మీకు రెడీ చేసిస్తాను. వద్దునా, మాకు ఈ రూమ్ చాలు. నేను తీసుకెళ్తాను. గుడ్ నైట్. కమ్. ఆ చీటింగ్ కేసు తాలూకు ఫైల్ నా ఆఫీస్లో రేపటికల్లా ఉండాలి. నేను ఎక్కువగా మిస్ అయింది ఈ శబ్దాన్ని. టైమ్స్లోనే కదా. హెచ్ఆర్లో ఈవినింగ్ క్లాస్లో కలిసి చదువుకున్నాం. అక్కడే పరిచయం అయింది. దియాకు ఉద్యోగం ఉండడం వల్ల నేను మేనేజ్ అవుతున్నాను. పేరెంట్స్ ఉండేది పూణేలో.
వాళ్ళ నాన్న ఎయిర్ ఫోర్స్లో ఫ్లైట్ లెఫ్టినెంట్. నేను ఆయన్ని మీట్ అయ్యాను. నేను అఫీషియల్గా ఎప్పుడు రావాలో చెప్తే చాలు. పెండింగ్ చాలా ఉందే, ప్రాసెస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను వెళ్తున్నా. రేయ్, నువ్వెందుకు లీవులో ఉన్నావో, మాకు దూరంగా వెళ్ళావో ఇక్కడెవరికీ తెలియదు, మీ వదినతో సహా. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందని ఓ బ్రేక్ తీసుకున్నావు. నేను అందరితో అలాగే చెప్పాను. ఓకే. ఏది దీనికంటే ఇంకేదైనా మంచి డిజైన్ ఇంకేదైనా చూపించండి. మనం ఒక తాళిని ఆర్డర్ చేద్దామా? ఇది బాగుంది కదా. తాళి, మంగళసూత్రం. ఎవరికి? నీకే. ఒక చిన్న ఫంక్షన్ చేసైనా సరే దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు పెళ్ళయిందా అని ఎవరైనా అడిగితే అవలేదు, అవలేదా అని అడిగితే అవలేదని కన్ఫర్మ్గా చెప్పనోలేము. మధును చేసుకోబోయే వాళ్ళ ఇంట్లో అడిగితే నువ్వు ఎవరో ఏంటో చెప్పలేని పరిస్థితి. సార్ టీ సార్. వద్దురా స్వామి, ఓ గంట క్రితం ఇచ్చావుగా. మురళి వాళ్ళ సార్ దండం పెడతాను, ఇక్కడ ఎవరికి చెప్పకండి. మురళి చెల్లెళ్ళని తెలిస్తే ఇక్కడి నుంచి పంపేస్తారు. సార్కి తెలియదనుకుంటాను. నిన్నే తీర్పొచ్చింది సార్. అన్నయ్యకి యావజ్జీవ శిక్ష విధించింది సార్ కోర్టు. ఇదంతా సరిపోలేదా సార్ మీకు? ఇప్పుడు మాకు ఇల్లు లేదు, దాంతోటి కేసు జరిపించాం. కానీ మీలాంటి గొప్ప వాళ్ళతో పోటీపడి గెలవడానికి మాకు శక్తి యుక్తి లేవు సార్. చావంటే భయం, ఎలాగోలా బతకాలిగా. వదిలేయండి సార్. మెడల్స్ కోసమో, ప్రమోషన్ కోసమో, లేక పదవుల కోసమో ఏదైనా అయ్యుండొచ్చు. అవన్నీ నేను కలలు కన్న భవిష్యత్తుకి, నా జీవితానికి అన్నిటికీ